కరీంనగర్లో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇప్పుడు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈటెల వర్గీయులు సమావేశాలు పెట్టడంతో స్పందించిన బండి సంజయ్ పార్టీలో వర్గపోరుకు వీలు లేదని, పార్టీ జెండా కోసమే అందరూ పనిచేయాలన్నారు. నిన్న ఈటెల ఇంటికి భారీగా తన వర్గీయులు చేరుకుని భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకోవనన్నారు. తాను కేసీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్యతో కొట్లాడనన్నారు. మీతో తనకు పంచాయతీ ఏంటని, తనతో పెట్టుకోకు తట్టుకోలేవని ఈటెల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఈటెల వ్యాఖ్యలపై ఎవరూ మాట్లాడొద్దని అధిష్టానమే చూసుకుంటోందన్నారు. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడికి జనం కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీ ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించాము. దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నారు. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేశారు. ఒక టికెట్ ఇవ్వమంటారా? ఇప్పుడు ఇవ్వమంటారు టికెట్? అంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా చేయండు? ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు తెలియదు. నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న, నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ, మీరు నమ్మరు, ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీ 5 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు చూపెట్టారు. చాలా మంది తెలియదు. పదవుల కోసం పెదవులు మూసేవాడైతే ఇవాళ 2 సార్లు మంత్రి పదవి అనుభవించిన నేను ఆర్థిక మంత్రిగా ఉండగా కూడా ఆనాడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ 1700 మంది కార్మికులని ఒక కలం పొడితో తీసేసినాడు. తప్పు ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి మంత్రిగా ఉండి కూడా చెప్పగలిగినోడు ఈటల గుర్తుపెట్టుకో. మళ్ళీ వాళ్ళకు అండగా ఉన్న 1700 మంది కార్మికుల్ని మళ్ళీ తీసుకునే చరిత్ర మీకు తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కొంతమంది విధవలు మా దాంట్లో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని నిందించినా కూడా మేము ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమైందని చెప్పి సపోర్ట్ చేసినటువంటి 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా అనేక ఉంటాయి. గక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆర్థిక మంత్రి కంటే ఇంకే పెద్ద ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. నాకు తెలియదా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కొట్లాడుతున్న పదవి పోద్దని? ముఖ్యమంత్రి కొట్లాడడం శ్రేయస్కరం కాదు తెలియదా నాకు? కానీ చేస్తాం. ఎందుకంటే మేము పెడుసు నుంచి వచ్చినాం కాబట్టి, ఆత్మగౌరవం కోసం కొట్లాడినాం కాబట్టి, అన్యాయాలకు, అక్రమాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడినాం కాబట్టి, పదవుల కోసం పెదవులు మూసుకోవద్దు కాబట్టి, గక్కడ ఆ కల్చర్ గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి మేము కొట్లాడితే సరే ఆయనకి ఏమనిపించిందో వాళ్ళు తీసేసాం. 2021 తీసేసాం. 2021లో తీసేసిన తర్వాత వందల సంఖ్యలో ఆనాడు నాయకులు మొట్టమొదటి పోయినోడు 5 లక్షలకు అమ్ముడు పోవచ్చు, తర్వాత లాస్ట్ 2 కోట్లకు కూడా అమ్ముడు పోయిన ఉండొచ్చు. కానీ డబ్బులకు నాయకులు అమ్ముడు పోయినప్పటికి కూడా, దళిత బంధు డీడీలు ఇచ్చినప్పటికి కూడా, గొర్రెలకు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా దాదాపుగా ఆనాడు 6 నెలల కాలం పాటు దేశ చరిత్రలో ఎక్కడ కూడా గన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయడం సాధ్యం కాదు దేశ చరిత్రలో. కానీ సాధ్యమైంది కేవలం హుజరాబాద్కు మాత్రమే. కరీంనగర్లో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇప్పుడు ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, తెలంగాణ బీజేపీలో తాజా పరిణామాలు
పాలిటిక్స్ కూడా చెప్పుకోవచ్చు. అయితే పర్యటించిన బండి సంజయ్ కుమార్ మంత్రి సందీప్ తెలంగాణ బీజేపీలో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. హుజురాబాద్ బీజేపీ పాలిటిక్స్, హైదరాబాద్ షామీర్పేట్ కూడా చెప్పాలి. ఎందుకంటే హుజురాబాద్ లో పర్యటించి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ వ్యాఖ్యలు తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనం అయిపోయాయని చెప్పాలి. ముఖ్యంగా బీజేపీ పార్టీలో గత పార్లమెంట్ ఎన్నికల్లో తనకు తక్కువ ఓట్లు రావాలని హుజురాబాద్ లో కొంతమంది పనిచేశారని, అలాంటి వారికి స్థానిక సంస్థల్లో ఎన్నికలు టికెట్లు ఇవ్వమంటారా అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. బీజేపీలో వర్గాలు ఉండకూడదు, అలాంటి వారికి పార్టీలో ఎవరైనా వర్గాలు మెయింటైన్ చేయాలనుకుంటే అవుతుందని, వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలో ప్రోత్సహించమంటూ కూడా ఆయన విషయం తెలిసింది. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కొందరు తీసుకొని మరీ వర్గాలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి అలాంటివి సహించమని కూడా హెచ్చరించారు. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఈటల వర్గీకి చెందిన గౌతమ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. పలు సంచలనాత్మకమైన అంటే కౌంటర్ కి ఎన్కౌంటర్ అన్న చందన కూడా ప్రస్తుతము బీజేపీ పార్టీలో నడుస్తోంది. అయితే ఈటల రాజేందర్ వెంట 20 ఏళ్లుగా నడుస్తున్న తమకు బీజేపీ పార్టీలో పదవులు బాధ్యత దక్కడం లేదని ఈటల రాజేందర్ అనుచరులు ఆందోళన చేశారు. ఈ మేరకు నిన్న ఉదయం కూడా పెద్ద సంఖ్యలో రాజేందర్ నివాసానికి పార్టీలో ప్రయారిటీ లేదని, బండి సంజయ్ కుమార్ పట్టించుకోవడం లేదని ఈటల చెందిన హైదరాబాద్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి రాజీనామా. అయితే బండి సంజయ్ కుమార్ తమని పట్టించుకోవడం లేదు చేస్తున్న ఆందోళన చేస్తున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడము తెలంగాణ బీజేపీలో అని కూడా చెప్పాలి. మా నోట్ల అన్నం పెడతావో మట్టి కొడతావో నీ ఇష్టం అంటూ కూడా ఈటల రాజేందర్ నివాసానికి వచ్చిన అనుచరులతో ఈటల రాజేందర్ కూడా నిన్న ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అనుచరులతో మాట్లాడుతూ మమ్మల్ని నియోజకవర్గంలో పాత బీజేపీ కొత్త బీజేపీ అని మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టికెట్లు పాత వారికి ఇస్తారని అంటున్నారంటూ ఈటల రాజేందర్ టికెట్లు ఇవ్వరని చెబుతున్నారని, మరి మా బతుకులు ఏం కావాలని కూడా కార్యకర్తలు వాపోయారు. మా సంగతి ఏంటో తేల్చే వరకు మేము భోజనం చేయము, మేము ఇక్కడ నుంచి కదలమని కూడా చెబుతున్నారు. 20 ఏళ్లుగా మీ వెంట నడిచినందుకు మా నోట్ల అన్నం పెడతారా లేక మట్టి కొడతారా మీరే చెప్పాలంటూ కూడా ఈటల రాజేందర్ ముందు మల్కజ్గిరి ఈటల రాజేందర్ ముందు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటూ కూడా ప్రస్తుతం సంచలనాత్మకంగా చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ విషయంలో గత కొంతకాలంగా పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ కి దక్కబోతుందన్న టాక్ కూడా బలంగా వినిపించిన విషయం తెలిసిందే. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో అంటూ కూడా పలు నాయకులు కూడా చర్చించుకున్నారు. అయితే అధిష్టానం రామచంద్రరావు పేరును కూడా ఖరారు చేసింది. ఎందుకంటే పార్టీ ఐడియాలజికల్ పార్టీ కాబట్టి 40 ఏళ్లుగా పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒక సిన్సియర్ కార్యకర్తగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా సంఘ పరివారం పార్టీ ఐడియాలజీని వ్యక్తిగత పూజ కాకుండా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళకి కూడా బీజేపీ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళకే ప్రయారిటీ ఇస్తుందనేది కూడా ఎన్ రామచంద్రరావు విషయంలో చాలా స్పష్టంగా కనిపించింది. అయితే కొంతమంది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా బీజేపీ శ్రేణుల్లో విస్మయం కూడా వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పట్ల అసంతృప్తితో కూడా గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈటల రాజేందర్ కి ఈ పదవి దక్కి ఉంటే పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చేదని సొంత పార్టీ మద్దతుదారులే సోషల్ మీడియా వేదికగా కూడా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే హుజురాబాద్ లో చోటు చేసుకుంటున్న పరిణామం బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ వర్గపోర్ అనే చర్చ కూడా టాక్ నడుస్తోంది. అసలే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ చిచ్చు రాసుకోవడం ఈ తన అనుచరులకు ఈటల రాజేందర్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే నిన్న ఈటల రాజేందర్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపైన ఈటల రాజేందర్ ఆఫీస్ నుండి కూడా అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. అయితే ఎవరో చేసిన స్క్రీన్ షాట్ ని కూడా అధికారికంగా షేర్ చేశారు. రేపు తన వర్గం నేతలతో తన ఇంటి ముందే ధర్నా చేయించుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన నేత అంటూ
ఒక నాయకుడు పెట్టిన వాట్సాప్ చాట్ అంటూ కూడా బయట పెట్టారు. గత 3 రోజులుగా హుజరాబాద్ నియోజకవర్గంలో అసమ్మతి మీటింగ్ లో పెట్టిస్తున్న షామీర్పేట కుట్రదారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మంచి వాతావరణం ఉన్న సమయంలో పార్టీని దెబ్బతీసేందుకు కుటిల యత్నాలు జరుగుతున్నాయని, లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బండి సంజయ్ కి పేరొస్తుందనే అక్కసుతో కుట్రలకు తెరతీసిన నేత అంటూ కూడా ఒక వాట్సాప్ కాన్వర్సేషన్ చాట్ ని కూడా ఈటల రాజేందర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా కూడా బయట పెట్టారు. నికారసైన బీజేపీ కార్యకర్తలారా పారా హుషార్, షామీర్పేట కుట్రలను తిప్పికొట్టండి అంటూ కూడా అంటే ఇండైరెక్ట్ గా అది బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి చెందిన వ్యక్తులే అది పోస్ట్ చేశారంటూ కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే దీనిపైన ఈటల రాజేందర్ ఆఫీస్ నుంచి కూడా ఒక కీలక పోస్ట్ కూడా వెలువడింది. సైకో సైడిస్టులు అన్నది ఈ పోస్ట్ లో పెట్టిన వారినే అన్నారని, బీ కేర్ఫుల్ కోర్కా అని కూడా హెచ్చరించారు. ఈ కంటెక్స్ట్ లోనే అన్నారంటూ కూడా ఈటల రాజేందర్ ఆఫీస్ నుంచి ఒక వాట్సాప్ స్క్రీన్ షాట్ కూడా అఫీషియల్ గా రిలీజ్ అయింది. సో మొత్తానికి మొదటి నుంచి కూడా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాము ఆరోపణలు ప్రత్యారోపణలు. అయితే బయటికి ఎవరు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ వీరిద్దరి మధ్య ఒపీనియన్స్ లో డిఫరెన్సెస్ ఉన్నాయని అనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అలాగే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఈ వర్గపోర్ అనేది కూడా తారా స్థాయికి వెళ్ళింది అనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సందీప్, అంటే ఏంటి గొడవ అధిష్టానానికి చేరింది అనుకోవచ్చా? అంటే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది శ్రీచరణ్? డెఫినెట్ గా మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము. బీజేపీ పార్టీ అనేది పూర్తిగా సిద్ధాంత పరంగా నడిచే పార్టీ. సో పార్టీకి అంటే మొదట దేశం ముఖ్యము, తర్వాత నెక్స్ట్ పార్టీ, తర్వాతనే వ్యక్తిగత పూజ అన్నట్టు కూడా బీజేపీ పార్టీలో ఉంటుంది. సో సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళకి కూడా మొదటి ప్రయారిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ సిద్ధాంత పరంగా అలాగే ఎవరు కూడా తమను మొదట ప్రయారిటీ కూడా సంస్థకి అలాగే దేశానికి ఎవరినైతే సేవ చేస్తారో వాళ్ళకే ప్రయారిటీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మొదటి నుంచి మనం తీసుకుంటే బండి సంజయ్ కుమార్ వచ్చేసి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఎదిగిన విషయం తెలిసింది. ఇంకా ఈటల రాజేందర్ విషయానికి వస్తే ఆయన మలగచ్చ తెలంగాణ ఉద్యమంలో చాలా సుపరిచితులు. అలాగే కేసీఆర్ తర్వాత నెంబర్ 2 రాష్ట్రంలో ఎవరు అంటే ఈటల రాజేందర్ పేరే ప్రముఖంగా కూడా మనకి ఉద్యమం తర్వాత అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఆయన నెంబర్ 2 గానే కొనసాగారు. దీంతో పాటు ఆయనకి కమలాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. పూర్తిగా కరీంనగర్ జిల్లాలో ఆయనకి పూర్తి స్థాయిలో పట్టుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈటల రాజేందర్ ని ప్రతి ఒక్క చిన్న పిల్లోడి దగ్గర నుండి పెద్ద వయసు దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపడతారు. ఎందుకంటే ఉద్యమంలో కూడా ఆయన చాలా అసెంబ్లీలో కూడా పలుమార్లు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే 2009లో ఎన్నికల్లో ఓడిపోయారో అప్పుడు టిఆర్ఎస్ పార్టీ దాన్ని ఆయన ఉటంకిస్తూ కూడా పలుమార్లు చెప్పారు. ఈటల రాజేందర్ ని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తల ఎక్కడ పెట్టుకుంటావు, ఎన్ని సీట్లు గెలిచారని. కానీ ఎంత అవమానించినా కూడా తెలంగాణ ఉద్యమంలో తాను మొదటి నుంచి కూడా అన్నిటికీ సాక్రిఫైస్ చేసి ఉన్నానంటూ కూడా ఈటల రాజేందర్ కూడా పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి కూడా మొదట టిఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా కూడా ఉద్యమ సమయంలో కూడా ఈటల రాజేందర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పార్టీని నడపడానికి కూడా తన సొంత డబ్బులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అలా టిఆర్ఎస్ లో ఒక రకంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి తలలో నాలుకలో ఉన్నారు. ఉద్యమాన్ని కూడా ముందుగా లోకల్ స్పోక్స్ స్థాయిలో కూడా ఈటల రాజేందర్ తీసుకువెళ్లారని కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా హేమీలో ఇటు బండి సంజయ్ కుమార్ ఒక ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఎదిగారు. సో ఇద్దరిది కూడా ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఇద్దరు కూడా స్టాల్వర్డ్స్ అని చెప్పుకోవాలి. కాకపోతే ఒక ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉండడము. సో ఇప్పుడు పార్టీ సిద్ధాంత పరంగానే చూస్తుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం చర్చ ఏంటంటే బీజేపీ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేది కూడా చర్చ జరుగుతోంది. కానీ ఏదైనప్పటికీ బీజేపీ పార్టీ మాత్రము సిద్ధాంత పరంగా ముందుకు వెళుతుంది అనేది కూడా పలుమార్లు చాలా స్పష్టంగా క్లియర్ గా కూడా చేసింది. ఎట్ ది సేమ్ టైం పార్టీని కూడా ఎక్స్పాండ్ చేయాలి, బాగా అంటే ప్రజల్లో బాగా ప్రభావం చూపించే నేతల్ని కూడా పార్టీలో తీసుకోవాలని కూడా కొంతమంది ఢిల్లీ పెద్దలు కూడా భావించారు. దానిలో భాగంగానే ఈటల రాజేందర్ అనే వ్యక్తి చాలా సుపరిచితమైన వ్యక్తి తెలంగాణలో. ఆయన అందుకే బీజేపీ పార్టీలో ఆహ్వానించారు. అలాగే మల్కాజ్గిరి ఎంపీగా కూడా ఆయనకి సీట్ ఇచ్చి ఆయన కోసం అందరు నాయకులు కూడా పనిచేశారు. కానీ సహజంగానే రాజకీయాలంటేనే కూడా ఖచ్చితంగా ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి. విత్ ఇన్ ద పార్టీలో కూడా ఈ మధ్య రాజకీయాలు అనేటివి తారాస్థాయికి వెళ్లాలని కూడా చెప్పాలి. ఈ మేరకు మరి హైకమాండ్
సిద్ధాంతపరంగా ఉన్న వాళ్ళకి మొదటి ప్రయారిటీ ఇస్తుందా లేదా అనేది కూడా మనకి రాబోయే రోజుల్లో తెలియనుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.